పడుతున్నాయా అగ్గో ఏదో పాట వినిపిస్తున్నది తమ్మి జర స్టూడియో తలుపు దిగి లోటస్ పాండింటిని వదిలిన సూర్యుడా అమరావతి దగ్గరలో ఇల్లునే చూసుకున్నవా మండే ఎండల్లో మాడిపోయి తిరిగినవా నీ మాటలకే చంద్రాలు సార్లు తిట్టే వాళ్ళం లోకేష్ మీద పోస్టులు పెట్టే వాళ్ళం మేమయ్యా జగను అన్నా జగను అన్నా అచ్చేదమ్ము సీఎం నువ్వేనట అన్నా జగను అన్నా జగను అన్నా అచ్చేదమ్ము సీఎం నువ్వేనట అన్నా ఏందే ఏమో జగన్ అన్న నువ్వు మునిగా చెట్టు ఎక్కిస్తున్నావు చెల్లె నీకు తెలియదా ఏపీ సీఎం ఎవరనుకుంటున్నావు తలకాయ ఉండే అడుగుతున్నావా ఇప్పట్లో చంద్రాల్ సారు భవిష్యత్తులో లోకేష్ సార్ కావచ్చు లోటెడ్ ఉడుకుడుకు శైల దుంకి సావవే నీ తిక్కాళి ముఖం దానా జగన్ అన్ననే నెక్స్ట్ ఏపీకి సీఎం రే ఎవలక్క అని అడిగినావు కదా తెలిసిందా ఇప్పుడు ఏమో అన్న చెప్పుకోగానే ఇన్నా గానీ నాకు తెలియదే అయినా రాజన్న కొడుకే అవుతాడని నీకేమన్నా కలవడ్డదా కల కాదు ఖతర్నాక్ సర్వే కేసీఆర్ సార్ చేసిన సర్వేలోనే తెలిసిందే జగన్ అన్నే సీఎం అని కాయమాలం చేజవాత కృకరేచి వద్ద కేసీఆర్ సార్ ఇక్కడ సర్వేలు చేపిస్తాడు గానీ ఏపీలో ఎందుకు చేపిస్తాడే అవ్వా అంటే సార్ పోయి చేపిస్తాడనే సార్ ఎందుకు పోయి చేపిస్తాడే సార్ కి తిక్కు ఫ్రెండ్ ఎవరో చెప్పిండటనే సర్వే చేసి తిక్కు ఫ్రెండా సర్వే చేసి ఫ్రెండ్ అంటే లగడపాటి సారే అయ్యి ఉంటాడే సర్వే చేసిన కేసీఆర్ సార్ ఫ్రెండ్ లగడపాటి సారేనా ఏంది ఏమోనే అది సీక్రెట్ గానీ ఇగో చంద్రాల్ సార్ కి 43%, జగన్ అన్నకి 45%, ఇక పువ్వు గుర్తి పార్టీలకేమో 2% ఓట్లు పడతాయంట అంతే. అరే మరి పవనాల్ సార్ కూడా ఈసారి దునుకుతానంటున్నాడు కదా ఆయనకి ఎన్ని వస్తాయో చెప్పలేదా ఓ పవనాల్ సార్ ని అసలు పట్టించుకునేటోళ్ళే లేరంట 1.2%, అంటే రూపాయల పైసా మందం వస్తే ఆడికే 10,000. ఏమోనే కేసీఆర్ సార్ చెప్పిండంటే నిజమేనో ఏమో బరాబర్ నిజమే. ఈ నడుమ వైసీపోళ్ళు పువ్వు గుర్తోళ్లతోటి ఫుల్ దోస్తానే చేస్తున్నారు సాయి రెడ్డి సార్ ఎవరిని కలిస్తే వాళ్ళకి పదవులు వస్తున్నాయి అంటే వెనక పొంటి ఏదో అవుతున్నట్టే ఉన్నదే అక్కో ఆ సైకిల్ కు పువ్వుకు దోస్తాను కట్టిపోయేటట్టు కొడుతున్నదట. అయినా పంక పార్టీకి సైకిల్ పార్టీకి ఎంత తేడా మా అంటే ఒక 2%. చంద్రాల్ సార్ ఒక్క కంపెనీ పెడితే చాలు కథ వచ్చేస్తాడు. ఒసే జగనన్న ఏమన్నా పాలు మర్చిన పిల్లగాడానే అదంతా చూసుకుంటా ఉండనీకి కాయవాతే కర్రిచ్చిరయ్యి హను ఓదార్పు యాత్రలు సర్కారును తిడితే గెలుస్తాడా అనే జగనన్న అయ్యే జగనన్నకు ప్లస్ అవుతున్నాయంటనే మునుపటి కంటే ఎక్కువ ఫాలోయింగ్ పెరిగిందట ఇప్పుడు. అయినా అయ్యుండొచ్చు కేసీఆర్ సార్ కంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరున్నారే అందుకే ఇప్పుడు నుంచే జగనన్నను మస్తు కాకాబడుతున్నానే అన్న సీఎం అయితే ఆడళ్ళ కోటలో ఏదో ఒకటి కొలువు అయితే తప్పకుండా పడతానే. అబ్బర బిడ్డ గదే అనుకున్నానే నువ్వు గింత ఓవర్ యాక్షన్ చేస్తున్నప్పుడే నాకు అనిపించిందే అధికారంలో ఉన్నోళ్ళు ఎట్లాగూ దేకరు కదరా అందుకే కనీసం జగనన్ననన్న నమ్ముకొని బాగుపడచ్చే. అరే పదండ్రా పోదాం మీరంతా జగనన్నను కలిసినప్పుడు మంగళక్క అనుచరులమని చెప్పాలి ఇంకా మంగళక్క జగనన్నకు పెద్ద ఫ్యాన్ అని చెప్పాలి సరేనా నడురా పోదాం. అరే ఇస్తానులేరా ఫస్ట్ జగనన్నను మస్తు పొగడాలి ఇంప్రెస్ చేయాలి సరేనా గదొల్లా కథ మరి సర్వే సురుకులు దలిగన్నా చంద్రాల్ సార్ సైకిల్ కు ఆయిల్ ఫుల్లింగ్ చేసుకోకుంటే ఏటమేటం అయ్యేటట్టే ఉన్నది పువ్వు గుర్తోళ్ళు అయితే ఏపీ తెలంగాణలో మాదే అధికారం అంటున్నారు చూద్దాం ఏమైతుందో. వెంకయ్య సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఏం కొలువు చేసినా అందరికి సార్ అంటే మక్కువే. ఏపీ మీద కన్నేసిన కేసీఆర్ సారు సర్వేలతోటి కొలుసుకుంటుండు పవరు. జనసేనను పట్టి పీడుస్తున్న చీడపీడలు నివారణోపాయం పలగొట్టుడేనట దౌడలు. లంచం అడిగినోని మెడకు గంట కట్టిండు గీ అన్న ఇజ్జత్ తీసి పెంట కుప్ప మీద పెట్టిండు. జగనన్నను కాకాబడుతున్న మంగ్లీ ఒసే జగనన్న ఏమన్నా పాలు మర్చిన పిల్లగాడానే అదంతా చూసుకుంటా ఉండనీకి కాయవాతే కర్రిచ్చిరయ్యి. గివుల్లా ఇవాళ నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు మళ్ళా జోర్దార్లా కలుసుకుందాము. జోకుడు వార్తలు కావివి జోర్దార్ వార్తలు చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ.